పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారనున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతున్నది. బీఆర్ఎస్ పార్టీ నుండి మూడవసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న ఆయన పార్టీని వీడనున్నట్లు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీలో చేరతారని లేదు బీజేపీలో చేరతారనే చర్చలు కొనసాగుతున్నాయి. పార్టీలో చేరడానికి ఢిల్లీ వెళ్లారని మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే తన వ్యక్తిగత పని మీద ఢిల్లీకి వెళ్లాలని ఆయన వివరణ ఇచ్చుకున్నప్పటికీ రాజకీయంగా ప్రచారం మాత్రం తగ్గడం లేదు. అక్రమ మైనింగ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తనిఖీలు, ఆస్తుల విషయంలో కేంద్రంలోని ఈడీ దాడులతో గూడెం కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన పార్టీ మారే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. అక్రమ మైనింగ్ పై రాష్ట్ర సర్కార్ నజరు పెట్టి గూడెం ఆస్తులపై కేంద్రంలో ఈడీ సోదాలు మొదలుపెట్టింది. పార్టీ మారినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ కూడా సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నుండి మూడోసారి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డికి వరుసగా ఎదురవుతున్న పరిణామాలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మైపాల్ రెడ్డి సోదరుడు మధుసూదన్ రెడ్డి క్రషర్లు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. లగ్నారం ప్రాంతంలో సంతోష్ సౌండ్ పేరుతో క్రషర్లున్న విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు రాగానే జిల్లా అధికారులు క్రషర్ల అక్రమ మైనింగ్ పై దృష్టి పెట్టారు. మధుసూదన్ రెడ్డి పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ చేపట్టారని అధికారులు గుర్తించి కేసులు కూడా నమోదు చేశారు. మధుసూదన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు. 300 కోట్ల మేర అక్రమ మైనింగ్ చేశారని అధికారులు వారి దర్యాప్తులో పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సోదరుడు మధుసూదన్ రెడ్డి క్రషర్లను సీజ్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ పరిణామం గూడెం మైపాల్ రెడ్డిని తీవ్ర ఆందోళనకు గురి చేసింది. తమ సోదరుణ్ణి అరెస్టుతో గూడెం కంటతడి కూడా పెట్టుకున్నారు కూడా. ఎమ్మెల్యే గూడెం అక్రమంగా ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదు నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ ఇటీవలే మైపాల్ రెడ్డి ఇంట్లో దాడులు కూడా నిర్వహించింది. గూడెం మైపాల్ రెడ్డి కుటుంబంతో పాటు సోదరుడు మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆఫీసుల్లో ఏకకాలంలో అధికారులు పెద్ద ఎత్తున తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో లెక్కలు చూపని 9 లక్షల నగదుతో పాటు ఇతర పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని 300 కోట్ల మేర అక్రమ మైనింగ్ తో పాటు ఇతరుల పేరుతో రియల్ వ్యాపారంలో ఆస్తులు ఉన్నాయని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ దాడులతో గూడెం మైపాల్ రెడ్డి కుటుంబం ఒక్కసారిగా ఉలిక్కి పడిందని చెప్పుకోవచ్చు. వేగవజామునే పెద్ద ఎత్తున పోలీసులతో వచ్చిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ అధికారులు తనిఖీ చేపట్టారు. దాడుల తర్వాత మైపాల్ రెడ్డి స్పందించారు. కక్షపూరితంగానే ఈ దాడులు మాపై కొనసాగుతున్నాయని, తులం బంగారం కూడా అదనంగా దొరకలేదని మీడియాకు వెల్లడించారు గూడెం మైపాల్ రెడ్డి కుటుంబ సభ్యులు. మరుసటి రోజు మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నాయకులు మైపాల్ రెడ్డి ఇంటికి వచ్చి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. లొంగ తీసుకోవడానికి బీజేపీ ఇలాంటి దాడులకు పాల్పడుతుందని హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ్ముడు మధుసూదన్ రెడ్డి అరెస్టు, ఇంటిపై ఈడీ దాడుల వంటి వరుస పరిణామాలతో ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి తీవ్ర కలత చెందినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే మైపాల్ రెడ్డి పార్టీ మారనున్నట్లు ప్రచారం మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే ఆయన స్వయంగా వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి రావడంలో పార్టీ మారినట్టు ప్రచారానికి మరింత ఆజ్యం పోసింది. అంతేకాకుండా ఉమ్మడి మెదక్ జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహని ఇంటికి వెళ్లి కలిసి రావడం కూడా తీవ్ర చర్చకు దారితీసింది. మైపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లనున్నట్టు ముమ్మరంగా ప్రచారం కొనసాగుతున్నది. ఇదిలా ఉండగానే ఆయన మంగళవారం ఢిల్లీలో ప్రత్యక్షం కావడం రాజకీయంగా ఆసక్తి రేపింది. సీఎం రేవంత్ రెడ్డి అక్కడే ఉండడం, గూడెం మైపాల్ రెడ్డి ఢిల్లీలో ఉండడంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయమైందనే వార్తలు వచ్చాయి. అయితే తన వ్యక్తిగత పని మీద ఇక్కడికి వచ్చానని ఆయన మీడియాకు సమాచారం అందించారు గూడెం మైపాల్ రెడ్డి. అయితే మైపాల్ రెడ్డి కాంగ్రెస్ లేదా బీజేపీ పార్టీలో చేరడం తప్పని పరిస్థితిగా ఉన్నదని, ఏ పార్టీలో చేరే అంశంపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉన్నదని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. గూడెం వ్యవహారం మాత్రం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. ఆయన బీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇవ్వనున్నట్లేనా, కాంగ్రెస్ బీజేపీ రెంటిలో ఏ పార్టీలో చేరనున్నారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.